14 మందితో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. 4 వారాల్లో 4 ఇంటి సభ్యులు బయటకు వెళ్ళిపోయారు. 10 మంది ఇంటి సభ్యులు ప్రస్తుతం గేమ్ ఆడుతున్నారు. ఈ వారం ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 లేదా 9 ఉండబోతున్నాయి. ఈసారి మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి రాబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు ఎవరనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. బుధ గురువారాల్లో హౌస్ని ఒకరు వీడుతారు, మరొకరు ఆదివారం హౌస్ని వీడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు రాబోతున్నారనే దాని గురించి ఒకసారి చూస్తే, ఫస్ట్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. సీజన్ 7 అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన వారిలో గౌతమ్ కూడా ఒకరు. సీక్రెట్ రూమ్లోకి పంపించి మళ్ళీ హౌస్లోకి అశ్వత్థామ 2.0గా అడుగుపెట్టించిన తీరు ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. టాస్క్లు అద్భుతంగా ఆడగాళ్ళు. హౌస్లో ప్రతి విషయంపై క్లారిటీగా మాట్లాడతాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగు పెట్టబోతున్నాడు. టైటిల్ ఫేవరెట్గా ఆనాడు వచ్చిన హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో ముందుకు రాబోతున్నాడట. తర్వాత ముక్కు అవినాష్. బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అవినాష్ ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రాబోతున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అవినాష్ లేని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ మా ఛానల్లో ఈ మధ్య ఉండదు. సో అంతలా పేరు సంపాదించుకున్నాడు. సో చాలా షోల్లో అవినాష్ అద్భుతంగా అలరిస్తూ ఉన్నాడు. సో ఈసారి హౌస్లో కూడా ఆయన కంటెస్టెంట్గా రాబోతున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. ఇక థర్డ్ కంటెస్టెంట్ గంగవ్వ. సీజన్ 4లో టాప్ కంటెస్టెంట్గా కొనసాగిన గంగవ్వ హౌస్లో వాతావరణం తట్టుకోలేక మధ్యలోనే వచ్చేసింది. బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి ఆమె వెళ్ళిపోయింది. అలాంటి ఆమె ఇప్పుడు హౌస్లోకి వస్తోంది. సో చూడాలి ఆమె ఆట ఎలా ఉంటుందో. తర్వాత నైని పావని. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఈ అమ్మాయి సీజన్లో కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారి మొదటి వారంలో ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటుందో లేదో చూడాలి. సో తర్వాత టేస్టీ తేజ. గత సీజన్లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా అందించిన కంటెస్టెంట్ ఆయన. 9 వారాల హౌస్లో కొనసాగారు. సరిగ్గా ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి ఎలా అలరిస్తాడో చూడాలి. ఇక రోహిణి. సీజన్ 3లో ఒక కంటెస్టెంట్గా కొనసాగిన ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక టీవీ షోలు, వెబ్ సిరీస్లు, సినిమాల్లో కనిపిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మళ్ళీ ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక తరువాత కంటెస్టెంట్ హరితేజ. సీజన్ 1లో టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరు ఆమె. టాస్క్లు బాగా ఆడతారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మొత్తానికి సినిమాల్లో కూడా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. రీసెంట్గా విడుదలైన దేవరాజ్ సినిమాలో కూడా కనిపించింది. ఇప్పుడు ఆమె హౌస్లోకి రాబోతున్నారట. చివరిగా మెహబూబ్. సీజన్ 4లో టాస్క్లు అద్భుతంగా ఆడాడు. 8వ వారంలో ఎలిమినేట్ అయిన మెహబూబ్ ఈసారి వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నారు. చూడాలి ఆయన ఏ విధంగా అలరిస్తారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511